వాళ్ళది కూడుపుటాన్ని ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ నాయకులు కాదు, ఆయన ఒక అనలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్. As per document, the ruling from here. నేను ఫారిన్ లో ఉన్నాను కాబట్టి నాకు తెలియట్లేదు. సరే, ఓకే. 10 ఏళ్ళు అన్నది అది ఫెసిలిటేషన్ సంబంధించి క్యాపిటల్ సిటీగా వాళ్ళకి ఇచ్చారు. ఒక ఫెసిలిటేషన్ అంటే వాళ్ళు ఓన్లీ రావచ్చు, పోవచ్చు, చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, కానీ పరిపాలన పరంగా వాళ్ళు అక్కడి నుంచే చేసుకోవాలి. దాంతో పాటు దొంగ డాక్యుమెంట్ సృష్టించి అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కేసీఆర్ గారి మీద. అసలు కృష్ణా వాటర్ గురించి తనకి ఏం తెలుసు అంటే నాకు అర్థం అవట్లేదు. 50% కోసం కొట్లాడింది ఎవరు, సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఎవరు, అదే విధంగా రాయలసీమ లిఫ్ట్ ఆపింది ఎవరు? ఫస్ట్ రాయలసీమ లిఫ్ట్ సిడబ్ల్యూసి కేఆర్ఎంపీ ఎందుకు ఆపింది అంటే మేము కోర్టుకు వెళ్తేనే కదా ఆపింది. జగన్ కి మాకు రహస్య ఒప్పందం ఉంటే మేము పోవద్దు కదా కోర్టుకి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక పండికి ఎవరున్నారు? వాళ్ళు ఆరోపణలు చేస్తే ఏదైనా నిరూపించాలి తప్ప ఆరోపణలు చేసినప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నోరున్నది కదా, నోరా తాటి పట్టారా అడుగుతారా? నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఓకే అంటే వ్యక్తిగతంగా వద్దు. అవును అవును వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను. ఒక రాష్ట్రం తీసుకొచ్చిన ఒక మహానుభావుడు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. రండా గిండా అని మాట్లాడితే ఎవరండి ఊకునేది? ఎంత మాట్లాడతారండి? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు మేము మాట్లాడినప్పుడు మేము దానికి కారణం ఉన్నది. తెలంగాణ ఉద్యమం ఒక పోరాటం కాబట్టి అక్కడ అవసరం కాబట్టి మాట్లాడాము. మా హక్కులను మేము నీళ్లు నిధులు నియామకాలను దోపిడీ జరుగుతుంది కాబట్టి మాట్లాడాము. ఇప్పుడు ఏం జరిగిందా? నువ్వు ఏం చేసావని తెలంగాణ కాంట్రిబ్యూషన్ ఏంటి నీకు? రేవంత్ రెడ్డి నీకు పూర్తిగా మాట్లాడితే ఆరు హామీల ఓకే మా మీద కాన్సన్ట్రేషన్ చేసి మమ్మల్ని బదనాం చేసి ఏదో నువ్వు పబ్బం కడతావు అంటే మాత్రం చూసుకుంటూ ఊరుకునేది లేదు. ఓకే, కానీ వాస్తవాలు అయితే ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. వాస్తవాలు ఎలక్షన్స్ ముందు నుంచి కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయండి అంటూ కాంగ్రెస్ కావచ్చు, అటు బీజేపీ నాయకులు కావచ్చు, కిషన్ రెడ్డి కూడా సవాల్ ఇస్తున్నారు. రండి చర్చకు సిద్ధం, కేంద్రం రాష్ట్రానికి ఏమి ఇచ్చింది, ఎంతవరకు ఇచ్చింది అని చెప్పి చాలా సార్లు కిషన్ రెడ్డి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా సవాల్ చేస్తున్నారు. అప్పుడు కూడా ప్రజల ముందు, ఒక నిమిషం రామూర్తి గారు, అప్పుడు కూడా ప్రజల ముందు ఏది కూడా ఏ పార్టీ బయట పెట్టలేదు. ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత అసెంబ్లీలో శ్వేతపత్రాలు అన్నారు, ప్రతిపక్షము మనకి శ్వేతపత్రం అంటూ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు మరి సెకండ్ టైం సెషన్స్ లో ఆధారాలతో సహా చూపిస్తామంటున్నారు. ప్రజలకి వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందా లేదా? ఏ పార్టీ అయినా ఏదైనా ఇప్పుడు వాళ్ళు ఆరోపణ చేసినప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా. వాళ్ళు శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు మేము శ్వేతపత్రం విడుదల చేసినాం, 100% దానికి సమాధానం చెప్పినాం. వీళ్ళ తప్పుడు తడకలో వీళ్ళు ఏ విధంగా తప్పించుకోవాలని చూస్తున్నారు 6 గ్యారెంటీలను. ఇప్పుడు వాళ్ళు అమలు చేయాలి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన 420 హామీలు ఉన్నాయి, 1 కాదు 2 కాదు. ఓకే, ఈ హామీల గురించి మాట్లాడదాం రామూర్తి గారు. ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. ఫస్ట్ వాటర్ గురించి మాట్లాడదాము. ఏ ప్రభుత్వం ఎప్పుడు కేంద్రానికి అప్పగించింది, ఎప్పుడు ఏం చేస్తున్నారు, ఇదంతా కూడా ఆధారాలతో సహా చూపిస్తాము అని చెప్పి రేవంత్ రెడ్డి మన సవాల్ విసిరారు. మాజీ సీఎం కేసీఆర్ రమ్మని చెప్పారు. 2 రోజులు కాదు, అవసరమైతే 3rd డే కూడా ఇస్తాము, మైక్ కట్ చేయము. అవునండి, చెప్తాను. 2015లో ఏదైతే 299 టీఎంసీల వాటర్ ఒప్పుకున్నారు అని వీళ్ళు ఆరోపణ చేశారు. అది ఎప్పుడు జరిగింది అన్నది అది ఇప్పుడు మినిట్స్ లో ఏ విధంగా ఉన్నదని 5 గ్యారెంటీలో ఇప్పుడు 5 సంబంధించిన మేము ఏదైతే మేము పెట్టామో 5 పాయింట్స్ ఒప్పుకుంటే మాత్రము మేము చేస్తామని చెప్పాము, అప్పగించమని చెప్పాము. అంతే తప్ప ఇప్పుడు మేము ఏం చెప్తాము అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత అన్నది ముందే వీళ్ళు ఊహించుకొని మేమేమో చెప్తాం మేమేమో చేస్తామంటే మేము సమాధానం చెప్పడానికి వెయిట్ చేయాలి కదా. ఇప్పుడు మాకు క్వశ్చన్ వేశారు, మాకు సమాధానం చెప్పే అవకాశం మాకు అసెంబ్లీలో ఉన్నది. అసెంబ్లీలో క్లియర్ గా మా పార్టీకి సంబంధించిన పెద్దలు ఖచ్చితంగా సమాధానం చెప్తారు. అప్పటిదాకా ఆగాలి కదా. స్టోర్ ఉన్నది మాట్లాడితే ఎట్లా? లోక్సభ ఎలక్షన్స్ గురించి మాట్లాడదాం. వాటర్ పంపకాల గురించి ఎట్లాగా అసెంబ్లీలో ఆధారాలతో సహా బయటకు వస్తాయి కాబట్టి ప్రజలకి వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి, దీంట్లో పొలిటికల్ స్ట్రాటజీస్ ఎంతవరకు అవలంబిస్తున్నారు, ఎలక్షన్స్ కోసమే చేస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రజలు తీర్పునిస్తారు. కానీ లోక్సభ ఎలక్షన్స్ సంబంధించి కూడా ప్రతి ఒక్క పార్టీ, ప్రధానంగా ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, 3 పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. కేసీఆర్ కూడా లోక్సభ ఎలక్షన్స్ లో మెదక్ నుంచి పోటీ చేయబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అందుతోంది. ఎంతవరకు వాస్తవం? లోక్సభలో అవలంబించే కార్యాచరణ ఏంటి? ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు? మా పార్టీకి సంబంధించి మా నిర్ణయాలు మాకు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే రానున్న లోక్సభ ఎన్నికల్లో 17 స్థానంలో ఏ విధంగా గెలుపొందాలి, ఏ విధంగా అభ్యర్థులు ఎంపిక ఆల్రెడీ మా భవన్ వేదికగా ప్రతి రోజు చర్చలు జరుగుతూనే ఉన్నాయి, మీటింగ్లు జరుగుతూనే ఉన్నాయి.
మేము ఏ విధంగా అయితే పార్టీని మళ్ళా పునర్వైభవం తీసుకురావాలన్న విషయంలో మేము బిజీగా ఉన్నాము. 100% కేసీఆర్ గారు కానీ ఇంకెవరైనా కానీ మా పార్టీలో ఎక్కడ అవసరమైతే అక్కడ పోటీ చేస్తారు. 100% మా సత్య ఏందో మా బలమేది, మా బలమే తెలంగాణ ప్రజలు. సరే, మా తెలంగాణ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కొంత తీర్పిచ్చిన తర్వాత డైలమాలో పడ్డారు. వాళ్ళు కూడా ఆలోచించుకుంటున్నారు, అదే అనవసరంగా ఓటేసినాం అన్నది. ఇప్పుడు ఖచ్చితంగా మా వైపు 100% మళ్ళీ తిరిగి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు విషయంలో కానీ రానున్న 5 సంవత్సరాల తర్వాత కానీ లేకపోతే వీళ్ళు తప్పులు చేస్తే 100% జనాలు తిరగబడితే ఏదైనా కోల్పోతారు. ఇప్పుడు మునుగోడు ఎన్నికల్లో బీజేపీ ఒక పెద్ద వచ్చి ఈ ఒక్క సీట్ను గెలిపించండి, మేము రాష్ట్రాన్ని కూలగొడతామన్నప్పుడు ఎవరు మాట్లాడని నోర్లు ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మా నాయకులు ఎవరైనా ఎక్కడైనా మాట్లాడితే, ఎందుకంటే వీళ్ళు చేసే తప్పులు ఈ అమ్మాయి ఇప్పుడు జనాలు కూడా మాట్లాడుతున్నారు కదా అండి. ఎక్కడంటే కనీసం వీళ్ళు 4 రోజులు ఉంటారా 5 రోజులు ఉంటారా, వీళ్ళు చేసేది ఏంటి, రైతు బంధు రాలేదు, ముసలి పెన్షన్ రాలేదు, పాపం వృద్ధులు అయితే చాలా ఘోరంగా బాధపడుతున్నారు. ఇప్పుడు ఇవన్నీ విషయాలు సామాన్య కారు అసెంబ్లీ ఎలక్షన్స్ లో కేవలం రిపేర్ కి మాత్రమే వెళ్ళింది షెడ్ కి, మళ్ళీ ఫుల్ ఫ్లెజ్డ్ గా సర్వీస్ చేయించుకొని రంగంలో దిగబోతుంది లోక్సభ ఎలక్షన్ సంబంధించి అంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. మరి గతంలో కారు సారు 16 అన్నారు కదా, 17లో ఒకటి పక్కకు పెట్టారు. అది దేనికోసం, ఏ పార్టీ కోసం పక్కన పెడితే ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ లో ఇప్పుడు కూడా సారు కారు 16 అనే దాంతోనే ముందుకెళ్తారా, లేదా ఏమైనా స్లోగన్ మార్చుకునే అవకాశం ఉందా? స్లోగన్స్ ఏం మారవండి. ఇప్పుడు మేము ఏ ప్రభుత్వమైనా వాళ్ళు ఉన్న ప్రభుత్వాలు వాళ్ళు గెలిపించుకోవాలని చూస్తారు, ప్రతిపక్ష నాయకులు కూడా పార్టీని గెలిపించుకోవాలని చూస్తారు. అంతే తప్ప గానీ ఎవరు కాన్ఫిడెన్స్ తక్కువ కిందికి ఎందుకు ఆలోచిస్తారండి? ఖచ్చితంగా మేము 17 స్థానాలు గెలవాలని చూస్తాము. ఇప్పుడు పొత్తున్న సారు కారు 17 అనలేదు, సారు కారు 16 అన్నారు. నా మాట అండి, ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నది, వాళ్ళు కూడా వాళ్ళ సీట్ల కేటాయింపు కానీ మా కేటాయింపులు కానీ మా కేటాయింపులు మాకుంటాయి. మా కేటాయింపులు మాకున్నప్పుడు 15, 16, 18, 17 అన్నది మేము నిర్ణయించుకుంటాం. ఓకే ఓకే, ఒక నిమిషం అండి. ఇంతకు ముందు జయరాం గారు ఇది ఇప్పుడు మిత్రుడు ఒకటి మాట చెప్పాడు, చాలా మంచి మాట చెప్పాడు. ప్రజలకు ఏది తెలియదు, ప్రజలకు అన్నీ తెలుసు అన్నాడు. 100% తెలుసు. అంటే విభజన డాక్యుమెంట్ చదివితే ఇంకా బాగా తెలుస్తుంది. చదవకుండా ఊరికే మనం మాట్లాడుకుంటే ఏమీ తెలియదు. దాంట్లో డాక్యుమెంట్ అంటే 10 సంవత్సరాలు ఉమ్మడిగా హైదరాబాద్ మీద హక్కులు ఉంటాయి. 2 రాష్ట్రాలు పాలన. ఒక్క నిమిషం, నువ్వు చదవకపోతే నేను ఏం చేయలేను. వినడం నేర్చుకో ఫస్ట్. నువ్వు ఇప్పుడు మాట్లాడసేపు విన్నాను కదా, వినడం నేర్చుకో ఫస్ట్. ఒకటి బ్రదర్, ఒకటి నువ్వు వినడం నేర్చుకుంటే బాగుంటది. నువ్వు చదవకుండా ఊరికే కూర్చొని ఊరికే మనం వచ్చినట్టు మాట్లాడడం కాదు. నేను మాట్లాడుతున్నాను కదా, ఇప్పుడు ఇంతసేపు మీరు మాట్లాడినప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేశారా? అంటే అదే మీకున్న బుద్ధి. ఇంకా జనాల మీద చీదలు కొట్టి జనం పంపించినా కూడా ఇంకా అట్లనే ఏముంది? ఇంకా లేకపోతే బుద్ధి రాకపోతే వినడం నేర్చుకో ఫస్ట్. చెప్పడం కాదు కదా, నువ్వు చెప్పినంత సేపు డాక్యుమెంట్ లో ఉన్నది చదవడం సాధ కాదు. నీకు సర్వస్వం రాదో కూడా తెలియదు, అలా ఏముందో తెలుసుకోవు, ఎన్ని పేజీలు ఉందో అసలే తెలియదు, ఏం రాసుకున్నామో అసలే తెలియదు, కానీ మాట్లాడుతూనే ఉంటాం, లెక్చరిస్తుంటాం. వినడం నేర్చుకో ఫస్ట్. ఇవన్నీ తర్వాత మాట్లాడుతున్నాం, వినడం నేర్చుకో ఫస్ట్. ఇది 2 రాష్ట్రాలకు 2 రాష్ట్రాల ప్రజలకు హక్కు రాలేదు, అలా డిస్ప్యూట్ లేదు. ఎందుకంటే దాన్ని చంద్రబాబు గారు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు రానున్న 10 సంవత్సరాల తర్వాత ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ రోజు మనం ఒక రాజధాని కన్స్ట్రక్ట్ చేద్దాము, ఒక రాజధాని ఉండాలనే ఉద్దేశంతో అది మంచి ఆచరణ విషయం, మన సంబంధం లేని విషయం. అక్కడ ఒకటి చేశారు. మొదలు పెట్టిన తర్వాత ఒక్కొక్కటిగా తరలిపోవడము, అక్కడ నుంచి చేసుకున్నారు. వాళ్ళు ఇష్టపూర్వకంగా చేసుకున్నారు. అది తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ, లేకపోతే నిబంధనలు కానీ ఎక్కడ మనం దాన్ని రిఫ్యూజ్ చేయలేదు. ఏ విధమైనటువంటి ఇన్కన్వీనియన్స్ కూడా క్రియేట్ చేయలేదు. వాళ్ళు చేసుకున్నారు. అదే కంటిన్యూషన్ 5 సంవత్సరాల తర్వాత ఈయన ఇక్కడ రాజధానే పనికి రాదని చెప్పేసి డిక్లేర్ చేసి ఇక్కడ ఉండేసి ఇక్కడ అప్పగించేసి తెలంగాణ ప్రభుత్వానికి ఇక్కడ బిల్డింగ్స్ ని జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఓవర్ చేశారు. హ్యాండ్ ఓవర్ చేయమని భాగంగా చెప్పున్నారు. అదంతా కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు జరగలేదు కాబట్టి గవర్నమెంట్ మారిందని అని చెప్పి చెప్పున్నారు. విభజన హామీల గురించి ఒకసారి పక్కన పెట్టి లోక్సభ గురించి ఏం చెప్తారు? 3 పార్టీలు కూడా ప్రధానంగా పోటీలో ఉన్నాయి. ఇక్కడ ఈ లోక్సభ ఎలక్షన్ లోపల మీరు కూలుస్తారు చేస్తారు అనేది ముందు ఉన్నప్పుడు ప్రజల్ని రెచ్చగొట్టడం వల్ల ఉపయోగాలు ఏమి ఉండవు. ఎందుకంటే ఆలోచిస్తారు ప్రజలు. ఒకప్పుడు ఉద్యమం విషయం లోపల ఏ బూతులు మాట్లాడినా చెల్లుబాటు అయ్యిందని మీరు అనుకుంటున్నారు. ఏ బూతులు మాట్లాడకూడదని ప్రజలు చాలా సందర్భాల్లో చెప్పారు. నేను చెప్పాను, అనేక మంది చెప్పారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పిండు, హరగోపాల్ సార్ చెప్పిండు, చాలా మంది చెప్పాం. ఇది కాదు, ఇది భాష, తెలంగాణ భాష ఇది కానే కాదని చెప్పేసాం.
అంటే మీరు మాట్లాడుకున్నారు, దాన్ని మీరు మాత్రమే ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఇదే భాష గురించి ఎందుకులేండి, మన తెలంగాణ స్టేట్ లో మన సీఎం రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా జరిగాయి. అది నువ్వు ఏం 10 సంవత్సరాల నుంచి మమ్మల్ని అందరికీ ట్రైన్ చేశావు. రేవంత్ కావచ్చు, నాకు కావచ్చు, ఎవరికి కావచ్చు ట్రైన్ చేస్తారు. ఆ ట్రైనింగ్ లోపల మా గురువు ఎవరంటే కేసీఆర్. కేసీఆర్ కు సంబంధించిన శిష్యులం రేవంత్, నేను. రేవంత్ మాట్లాడడం తప్పే ఉంది? తప్పని పరిస్థితిని మీరు క్రియేట్ చేస్తే మాట్లాడతాడు, డెఫినెట్ గా మాట్లాడతాడు, బరాబర్ మాట్లాడతాడు. నువ్వు కదా నేర్పించింది, నువ్వు కదా చేసింది. ఒకటండి, లోక్సభ ఎలక్షన్ లోపల నువ్వు కారు సారు 16 పెట్టుకుంటావా 17 పెట్టుకుంటావా అనే విషయం ఇది ప్రజలకు సంబంధించిన విషయం. ఇది ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలా, ఎవరిని చేయాలన్న విషయాన్ని ఈ ఎలక్షన్ లో తెలిసిపోతుంటది. మనకు బలుపుందా వాపుందా అనే విషయాన్ని కొద్ది రోజులలో తెలిసిపోతుంటది. ఏ పార్టీకైనా కూడా నేనంటే నేను ఆఫ్ కోర్స్ మీరే ఉండొచ్చు. ఈరోజు కాంగ్రెస్ ఏమనుకుంటది అంటే మేము తప్పితే దిక్కే లేదు అనే దాన్ని మేము మాత్రం గౌరవిస్తుంది ఈ రోజు, అందుకోసం ఉందని కాంగ్రెస్ అనుకుంటది. బీజేపీ అప్పుడు మిస్ అయింది కానీ ఇప్పుడెట్టా మిస్ చేస్తాను బీజేపీ అనుకుంటది. బీఆర్ఎస్ ఏమనుకుంటది, లేదు మమ్మల్ని కొంచెంలో మిస్ అయిపోయిన ప్రజలు అనేదాన్ని బీఆర్ఎస్ అనుకుంటారు. అనుకోవడంలో తప్పులేదు, డెఫినెట్గా అనుకోవాల్సింది. అనుకోని ప్రజల పక్షాన పనిచేయండి, కానీ ప్రజల్ని అవమానించే విధంగా కామెంట్ చేయొద్దు. ప్రభుత్వం అనేది ప్రజల ప్రభుత్వము. ప్రజలు ఒక్కసారి మ్యాండేట్ ఇచ్చిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని కూల్చడం అనేది రాజకీయ కుట్రలో భాగం తప్పితే ప్రజలు కోరుకోవటం లేదు. ప్రజలను ఎందుకు బ్లేమ్ చేయడం? ప్రజలను కోరుకున్నారా? రాజకీయ కుట్రలో భాగము. రాజకీయ అస్తిత్వం కోల్పోయినప్పుడు, రాజకీయాల నుంచి దూరమైనప్పుడు అధికార ప్రతిపక్షంలో ఉంచడం అనేది ప్రజల నిర్ణయం ప్రకారం. మనం గౌరవం ఇవ్వకుండా మాట్లాడటం. ఓకే పవన్ గారు, లోక్సభ ఎలక్షన్స్ వాడివేడిగా ఉండబోతున్నాయి. ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్ లో గెలుచున్నారో లోక్సభ ఎలక్షన్స్ కూడా చాలా మెయిన్ కీ రోల్ పోషించాల్సి ఉంటుంది. అది కూడా సీఎం రేవంత్ రెడ్డికి కత్తి మీద సాము కిందే ఉంటుంది. సో ఎంపీలు అనేది ఎంత గెలిస్తే, ఎంత ఎక్కువ సంఖ్యలో ఉంటే అది కదా రాహుల్ గాంధీని పీఎం చేయడానికి అని చెప్పి మాట్లాడుతున్నారు. మన జార్ఖండ్ కూడా వెళ్ళున్నారు, భారతీయ న్యాయయాత్రలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సోనియాని తెలంగాణ నుంచి పోటీ చేయాలని చెప్పి కోరుకున్నారు. ఓకే, పోటీ చేస్తారా లేదా అనేది తర్వాత తెలుస్తోంది. కాకపోతే ఎంతవరకు బలంగా ముందుకు వెళ్ళబోతున్నారు, ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు, మన సభ కూడా చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా ఈ 17 సీట్లకు సంబంధించి మేము నిన్న అప్లికేషన్స్ పిలవడం జరిగింది. 17 పార్లమెంట్ స్థానాలకు అప్లికేషన్స్ పిలిస్తే దగ్గర 300 మంది ఆశావాహులు కాంగ్రెస్ పార్టీలో అప్లై చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మేము బాగా స్ట్రాటజిక్గా ఒక ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్గా పోవడానికి కోసం అని చెప్పి తెలంగాణలో ఇందిరా భవన్లో వార్ రూమ్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని దాంట్లో స్ట్రాటజీ బిల్డింగ్ చేస్తాం.